సో మన ఇవాళ వ్లాగ్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఇందులో కూడా మనమైతే ఈ పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పెళ్లి మా ఇంట్లో ఉంటుంది, తినేసి పడుకుంటుంది అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఇది చేసిన పనికి పిల్లులు ఇంట్లో ఉండాలిరా బాబు అనిపించింది. సో మా ఇంట్లో ఒకటే పెళ్లి కాదు, మొత్తం 3 అయితే ఉన్నాయి. నాకు నిన్న తెలిసింది. ఫస్ట్ పిల్లలు పెట్టినప్పుడు అయితే 4 ఉండేవి, తర్వాత అన్నీ వెళ్ళిపోయాయి అనుకున్నాను. ఇప్పుడైతే నాకు మొత్తం 3 కనబడ్డాయి. ఈ 3లో ఒకటైతే ఆ పెట్టిలో పడుకుంది, ఇంకొకటి నాతో ఆడుతూ ఉంటుంది, ఇంకొకటి అయితే అసలు తిండి పెట్టినప్పుడు వస్తుంది అంతే. ఇంక ఈ వీడియోలో మీరు చూస్తే పిల్ల ఒకటే కనబడుతుంది అనుకుంటున్నారు, కాకపోతే ఆ వెనకాల అయితే పాము ఉంది. అది పడగ ఎత్తుంది. పడగ ఎందుకు ఎత్తిందంటే దీనివల్ల ఎత్తింది. ఇదైతే ఫస్ట్ దాంట్లో ఫైట్ చేయడానికి అయితే ట్రై చేసింది. అదైతే నేను వీడియోలో షూట్ చేయలేకపోయాను, కాకపోతే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది అది చేసినప్పుడు. అది వెళ్ళిపోయే పాముని అలా కొట్టి కొట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనమాట. ఇంకా పాము అయితే దాని నుంచి తప్పించుకొని వెనకాల సందులో అయితే దూరేసింది. అప్పటి వరకు చూస్తూనే ఉంది ఎప్పుడు దొరుకుతుందా అని, కాకపోతే ఇంకా సందులోకి వెళ్ళాక ఇదైతే ఇంక పట్టించుకోలేదు. ఆ పాము కూడా చూడండి, తాచు పాము. అది చూస్తే నాకే భయం వేసింది, కాకపోతే ఆ పిల్లికి మాత్రం అసలు భయం లేదు. క్యాట్ రిఫ్లెక్సెస్ అన్ని వీడియోస్లో చూడడమే, ఇదే ఫస్ట్ టైం అయితే రియల్గా చూడడం. సో ఇదే వాళ్ళ వ్లాగ్, మళ్ళీ వ్లాగ్లోకి వెళ్దాం.